జై హింద్ నినాదంతో భారతీయుల స్వాతంత్ర కాంక్షను రగిలించిన మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేడు ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తుంటే నంద్యాలలో ఒక చిన్నారి మాత్రం తనలోని కళా నైపుణ్యంతో ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఎంతో ఓపికతో అత్యంత సూక్ష్మమైన రంగురాలను ఒకటొకటిగా పేరుస్తూ నేతాజీ రూపాన్ని తీర్చిదిద్దుతోంది. పేరు సాయిభవతి. కేవలం 0.3 mm సైజులో ఉన్న సుమారు 3330 కుందన్లను ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించింది. కేవలం 4 గంటల్లోనే ఈ అపురూప చిత్రపటం ప్రాణం పోసుకుంది. పల్లా రమేష్ సున్న దంపతుల కుమార్తె సాయిభవతి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ చిన్నారి చిత్రకళలో నా దగ్గర శిక్షణ తీసుకుంటుంది. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చిన్న రాళ్ళు అంటే రంగురాళ్ళతో అంటే 0.3 mm సైజు రంగురాలను డ్రాయింగ్ చార్ట్ మీద అంటే 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద క్రమంగా అతికిస్తూ నేతా చిత్రాన్ని తయారు చేసింది. దాదాపు 3330 రంగురాళ్ళు వాడింది చిన్నారి. చాలా అద్భుతంగా చేసింది. అటువంటి మహనీయ బొమ్మ వేపించాలని వేపించాను. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. చాలా అద్భుతంగా చేసింది చిన్నారి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత సుభాష్ చంద్రబోసు భారత స్వాతంత్ర సమర యోధుడు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి నేతాజీగా పిలువబడ్డారు. జై హింద్ అనే నినాదం కూడా వారి చేశాడు. బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన గొప్ప వీరుడు. అటువంటి వారి గురించి తెలియాలని, మా ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలియాలని చిన్నారులకు ఇటువంటి చిత్రాలను విభిన్నంగా ఏర్పిస్తున్నారు. కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సాయిభవతికి ఆమె గురువు చింతపల్లి కోటేష్ దిశానిర్దేశాన్ని చేశారు. నేటి యువతలో దేశభక్తుల గురించి తెలియజేయాలన్న సంకల్పం, ఈ ప్రయత్నం ఇప్పుడు స్థానికంగా అందరినీ ఆకర్షిస్తుంది. నా పేరు సాయిభవతి. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ బొమ్మను తయారు చేశాను. అతి చిన్న రంగురాళ్లతో ఈ బొమ్మను తయారు చేశాను. గురువు గారి శిక్షణలో ఈ బొమ్మను తయారు చేశాను. నేతాజీకి ఒక సామాన్య విద్యార్థిని అందించిన ఈ కళాత్మక నివాళులు నిజంగా ప్రశంసనీయం. అద్భుతమైన ప్రతిభను కనబరిచిన సాయిభవతికి మనం అభినందనలు తెలియజేద్దాం. మరిన్ని